నమస్తే. 2025 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి తుది ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం మనతో శ్రవణ్ కుమార్ 768 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించినటువంటి శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు 6 అటెంప్ట్స్ ఇచ్చారు. 5 అటెంప్ట్స్ ప్రీవియస్లీ ఆల్రెడీ మీరు ఫెయిల్ అయ్యారు. సో ఈసారి రిజల్ట్ చూసిన తర్వాత ఫస్ట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ టైం నా నేమ్ కూడా ఫైనల్ లిస్ట్లో చూడడం అనేది ఐఎమ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ గెటింగ్ దిస్ పర్టికులర్ ర్యాంక్. సార్ చాలా మంది యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంతవరకు అంటే 5-6 అటెంప్ట్స్ ఇవ్వకుండా 1 or 2 అటెంప్ట్స్ ఇచ్చి గివ్ అప్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్కి మీరేం చెప్తారు సార్? Work hard and be consistent, and this is an exam which is having more competition, and that doesn't mean that you are incapable. So first give up iche mundu you just think about what were the mistakes for your failures. So meeku eppudaithe mee yokka failures yokka reasons ardham avutayo, then that is your first success towards succeeding in this exam. సార్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో టఫెస్ట్ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటారు. సో సీసాట్ ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి సీసాట్ చాలా టఫ్గా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు మీరు సీసాట్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? ముఖ్యంగా యూపీఎస్సీ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు 2026 సంబంధించినటువంటి అరౌండ్ 80 days ఉంది. సో ఈ 80 daysలో స్టూడెంట్స్ ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? My suggestion is to practice the PYQs అండి. 2011 నుంచి 2025 వరకు you just practice the PYQs and analyze how the questions were asked, and apart from what is the right answer, remaining 3 options కూడా డికోడ్ చేసి దాన్ని డికోడ్ చేసి చదవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ బోత్ జిఎస్ పేపర్ 1 ఇన్ ప్రిలిమ్స్ కావచ్చు, సీసాట్ కావచ్చు. మీరు ఎప్పుడైతే పీవైక్యూస్ అర్థమవుతుందో ద ప్యాటర్న్ ఆఫ్ యూపీఎస్సీ క్వశ్చన్స్ అనేది మీకు అర్థమవుతాయి. సో దట్ యూ విల్ ఫోకస్ ఆన్ ద టాపిక్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ దట్ మే పాపప్ ఇన్ ద కమింగ్ ఎగ్జామ్ అనేది ఒక ఫీలింగ్ అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ టు అండ్ టేక్ ఎనీ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ which you feel comfortable, because to be updated with the current affairs which are also important for preliminary examination. So making parallel use of both one of the test series as well as solving the PYQs, but not at the cost of PYQs. Test series అనేది focus చేయకుండా ఉండడం అనేది నా సజెషన్.